ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దివ్యవాణి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసు ప్రభు ఘనమైన నామంలో శుభాభివందనము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి మన మధ్యలో జూడితా సిస్టర్ కూడా ఉన్నారు. మేము దివ్యవాణి టీవీ తరపున మా ఇద్దరి తరపున పునరుత్థాన దేవుని యొక్క శుభాకాంక్షలు, ఆయన యొక్క శాంతి మీ గృహాల్లోకి రావాలని మేము ఆశపడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దివ్యవాణి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసు ప్రభు ఘనమైన నామంలో శుభాభివందనం తెలియజేస్తున్నాము. ప్రార్థనా సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ రోజున మరి కొద్ది వాక్యాన్ని ధ్యానించుదాము. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, అమెరికాలో ఉంటున్న ఒక బాబు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, మరి చాలా రోజులుగా నేను మరి అమెరికా వెళ్ళాను, మరి నాకు జీవితంలో మరి తను చదువుతున్న కాలేజీలో ఏదైతే ఎంఎస్ చేయడానికి పోయాడో ఆ ఎంఎస్ చెల్లదు, ఆ కాలేజీ ఎలిజిబిలిటీ లేదు పీజీకి అని చెప్పారు. దాని తర్వాత జాబ్ రాలేదు, చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్నానని చెప్పాడు. మధ్యలో ఏదో చిన్న జాబ్ వచ్చింది, దాంతో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఆ అబ్బాయి చెప్తున్న విషయం ఏంటంటే, మరి నేను H1కి అప్లై చేసుకోవాలి, మరి నాకు జాబ్ లేదు, జాబ్ ఉంటే ఇప్పుడు H1కి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఇంకా 4 days అయిపోతే ఇంక H1కి కూడా నేను అప్లై చేసుకోలేను, ఇండియాకి వచ్చేసేయాలి. ఇంకో చిన్న విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ విషయాలు ఎవరు ఏంటి అనేది కాదు మనకు కావాల్సింది. మీ జీవితాల్లో ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉంటే దేవుడు ఎలా మేలు చేస్తారో అనే విషయం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడంట, మమ్మీకి నన్ను మర్చిపోండి అని చెప్తున్నాడంట. చూడండి, పిల్లల్ని తల్లిదండ్రి మర్చిపోవటం కోసం పెంచలేదు దేవుడు. మీ జీవితాలు నాశనం కావటం కోసం దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు. దేవుడు మనం అభివృద్ధిలోకి వెళ్ళాలని సృష్టి చేశారు. తర్వాత బాబు నన్ను కూడా అడిగిన తర్వాత, దేవుడు ఇలా చేస్తారా, జీసస్ ఇలా చేస్తారా అని అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎన్నో రోజులుగా ఆ బాబు కోసం. జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తారని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన దేవుడు వినలేని చెవిటివాడు కాదు. మనం అడిగిన ప్రతి ప్రార్థన దేవుడు వింటారు. నేను అదే చెప్పాను. జీవితంలో చూడండి, మనం అంటే ఈ శారీరకంగా ఈ లోకంలో జరిగే మేలు అనుకుంటున్నాం, కానీ దేవుడు మనకి పరలోక ఐశ్వర్యం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. అంటే మన విశ్వాసం అనేది ఇంత చిన్నగా ఉందా? అంటే మనకి జీవితంలో ఒక జాబ్ రాకపోతేనే మన విశ్వాసం పడిపోతుందా? మన జీవితంలో మనకు చిన్న మేలు, ఒకళ్ళ ఆస్తుల దగ్గర కావచ్చు, ఏ విషయంలో అయినా చిన్న చిన్న విషయాల్లో మన విశ్వాసం అంత బలహీనంగా ఉంటే అది విశ్వాసమే కాదు. పేతురుతో అదే అంటారు ప్రభు. ప్రభు నీళ్ళలో నడుచుకుంటా వచ్చేటప్పుడు, ప్రభు నువ్వు దేవుని కుమారుడు నువ్వే గనుక యేసు ప్రభు అయితే నేను కూడా నీళ్ళలో నడిచి వస్తానంటారు. పేతురు రా అంటారు, కానీ తను అలల్ని సముద్రాన్ని చూసినప్పుడు భయపడతాడు. ముందు నడుస్తాడు బాగానే, తర్వాత భయపడతాడు. అంటే మనం ఈ లోకంలో వచ్చే సమస్యల్లో ప్రతిదానికి భయపడి మనం దేవుడే కాదని అనుకుంటే, అప్పుడు పేతురుతో ప్రభు ఏమంటారో తెలుసా? అల్ప విశ్వాసి కాక విశ్వాసంతో ఉండమంటారు. చూడండి, అసలు మనం అంటే చిన్న చిన్న విషయాల్లో దేవుడి దగ్గర దేవుడు ఇలా చేస్తారా అని, ఇంకా దేవుడే లేరు అనే మాట అంటున్నారంటే అసలు నిజంగా మీకు అసలు మనకి మీరే కాదు, నేను నా విషయంలో కూడా చెప్తున్నా, మనకు అసలు విశ్వాసమే లేనట్టు. దేవుడు ఏది చేసినా వాక్యంలో క్లియర్గా ఉంటుంది. తను ప్రేమించే వాళ్ళకి దేవుడు అన్నీ మంచికే జరిగేటట్టుగా దేవుడు చేస్తారంట. బహుశా దేవుడు మనల్ని తీర్చిదిద్దుకుంటున్నారేమో, మనల్ని పరీక్షలు పెడుతున్నారేమో. తన బిడ్డలు అందరూ సరి కావాలని దేవుడు అదే ఉంటుంది. హెబ్రీలకు రాసిన లేఖలో మనం చూస్తే, దేవుడు తను ప్రేమించే వాళ్ళని శిక్షిస్తారంట, తను స్వీకరించే ప్రతి కుమారుని దండిస్తాడంట. ఏలైనా తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు అని అంటారు అక్కడ వాక్యం. మీరు కూడా శిక్షింపబడకపోయినచో దేవుని పుత్రులే కారు అంటారు. మీరు పనిష్మెంట్స్ వస్తున్నాయి అంటే బహుశా మీరు దేవునికి దగ్గరగా వెళ్తున్నారేమో. ఎందుకంటే వేదన వలన గుండె పగిలిన వారికి దేవుడు చేరువలోనే ఉన్నారని కీర్తన 34లో ఉంటుంది. ఎవరైతే వేదనతో బాధతో ఉన్నారో, ఎవరు లేరు అనుకుంటున్నారో, ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్తాం. ఇంకా సీరాక్లో 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ వాక్యం క్లియర్గా ఉంటుంది. మీరు పూర్వతరాలన్నీ పరిశీలించి చూడండి, ఎక్కడైనా ఉందా దేవుడు మేలు. వాక్యం ఏముంటుందంటే, పూర్వపు తరములన్నీ పరిశీలించి చూడు, ప్రభువును నమ్మిన వాడు ఎవడైనా భంగపడినా
నిరంతరము దైవభూతి గల వాడిని ఎవరినైనా ప్రభు చేయి విడిచిన, తనకు మొరపెట్టిన వానిని ఎవరినైనా ఆయన అనాదరణ చేసిన. చూడండి, వాక్యం క్లియర్గా చెప్తున్నారు. ఒక్క తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, పూర్వపు తరాలన్నీ పరిశీలించి చూడండి. బైబిల్ గ్రంథం అంతా చదవండి. మీరు ఎక్కడ చదివినా కానీ దేవుడు ఆయన నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. కాకపోతే మనం ఏం చేస్తామంటే క్షణికమైనది జరగకపోతే దేవుని మీద విశ్వాసం కోల్పోవటం. నిజంగా చెప్తున్నది విశ్వాసమే కాదు. మీరు వాక్యంలోనే మనం వాక్యంలోనే లేనట్టు మీరని కాదు, ఎవరైనా నేనైనా అయి ఉండొచ్చు. చిన్న చిన్న విషయాల్లో అది భక్తే అనిపించుకోదు. వాక్యం చదవండి, మీరు ధైర్యపడండి, బలపడండి. అదే వాక్యం. ఆ అబ్బాయి విషయంలో కూడా మేము అదే ప్రార్థన చేసాం, పదే అందరం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చివరి క్షణంలోనే దేవుడు చేయొచ్చు. ఆయనకు అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు. ఆయనకి ఏదైనా అసాధ్యమా? అసాధ్యం అయింది సాధ్యం చేసేవాడు భగవంతుడు. సాధ్యమయ్యేది ఎవరైనా చేయగలరు, అసాధ్యమైంది సాధ్యం చేయగలరు దేవుడు. తర్వాత ప్రార్థన చేశాము. చివరి 2 రోజుల ముందు ఆ అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు H1కి కూడా అప్లై చేశాడు. చూడండి, మీరు విశ్వాసం కోల్పోవద్దు జీవితంలో. దేవుడు ఎప్పటికైనా చేస్తారు. ఆయన ఆడిన మాట తప్పే దేవుడు కాదు. ఆయన నామంలో అడగమంటున్నారు. మనం ప్రార్థనలో ఆయన నామంలో అడుగుదాము, విశ్వాసం ఉంచండి. జ్యోతిత సిస్టర్ దగ్గర ఏమైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో వాటి కోసం చదివి ప్రార్థన చేస్తారు. తోమాసయ్య మెడ దగ్గర నరం నొప్పి అంట, మరి నడుము దగ్గర ఎముక నొప్పి అనే ప్రాబ్లంతో ఉన్నాడంట. కొంచెం నా కొరకు ప్రార్థించండి, నాకు త్వరగా ఆరోగ్యం మంచిగా అవ్వాలి అని అడుగుతున్నాడు. అలాగే కిరణ్మయి సుదీప్ అబ్రహాం రెడ్డి అంట, వీరికి జాబ్ లేదంట, వీరికి జాబ్ కావాలని ప్రార్థించమని అడుగుతున్నారు. అలాగే భరత్ అనే అతను మరి ఏంటో తెలియదు, అన్నిటి నుంచి విడుదల కలగాలని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మరి అలాగే రాజా అనే అతనంట చాలా కోపిష్టి మనస్తత్వం అంట, అతని కోపం నుంచి విడుదల కలగాలని ప్రార్థించమని అడుగుతున్నారు. అలాగే నవీన్ మధు నిరుత్సాహంలో ఉంటారంట, ఇప్పుడు వాళ్ళకి ఆ నిరుత్సాహం నుంచి విడుదల కలగాలని ప్రార్థించమని అడుగుతున్నారు. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి యేసయ్య, నీకే వందనము స్తోత్రము స్తోత్రము తండ్రి. ఈ ప్రార్థనా సమావేశము ద్వారా ఎంతో మంది మేలులు పొందుకుంటూ ఉండగా అయ్యా, మరి వాళ్ళందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మేము ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వాళ్ళందరికీ మీరు ఇంతవరకు ఒసగిన దాన్ని అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మరి ఈ సమయంలో ఈ ప్రార్థనా సమావేశ సమయంలో ఎవరైతే మాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీకు సమర్పించుకుంటూ, తోమాసయ్య అనే బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. మెడ దగ్గర నరం నొప్పి మరియు నడుము దగ్గర ఎముక నొప్పితో బాధపడుచున్నాను, నా కోసం ప్రార్థించమని అడుగుతున్నాడు. స్వస్థతనివ్వగలిగిన దేవుడు నీవే కదా యేసయ్య. అవును యేసయ్య, నీవు జీవించినప్పుడు ఎంతో మందిని అయ్యా నీవు కనికరంతో నీ దయతో వాళ్ళని దర్శించి అయ్యా మరి నీవు స్వస్థపరిచి ఉన్నావు కదా యేసయ్య. అయ్యా కుంటి వాళ్ళని లేపావు, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచావు అయ్యా. ఎట్టి పరిస్థితిలో అయ్యా లేవలేడు అనుకున్న వాళ్ళని తండ్రి, మరణ పడకలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు లేపి ఉన్నావు. పక్షవాతలు రోగులను లేపి ఉన్నావు అయ్యా. మరి అస్వస్థతతో ఉన్న వీరికి విడుదల కలుగునట్లుగా చేయమని అడుగుతున్నాను. తోమాసయ్య అనే బిడ్డకు తన శరీరంలో ఉన్న అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత పొందుకున్నట్లుగా చేయమని అడుగుతున్నాం. కిరణ్మయి మరి సుదీప్ అబ్రహాం రెడ్డి, మరి జాబ్ లేదు, మాకు జాబ్ కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు యేసయ్య. అవును యేసయ్య. అయ్యా, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది యువతి యువకులు ఉన్నారయ్యా. అయ్యా, మరి వారి కుటుంబాలను వారు పోషించుకోవాలంటే వారికి సరి అయిన సమయంలో మరి నీవిచ్చే స్థలంలో వారు ఆహార భృతి కొరకు పొందుకున్నట్లుగా ఎక్కడ నువ్వు వాళ్ళని నిలబెట్టాలనుకుంటున్నావు ఆ స్థలంలో అయ్యా, వారికి మంచి ఉద్యోగాలనిచ్చి వారు చదువుకున్న చదువులకు వారికి ఉన్న జ్ఞానమును బట్టి వారిని ఎక్కడ నీవు ఏర్పాటు చేసి ఉన్నావు ఆ స్థలంలో వారిని నిలబెట్టమని అడుగుతున్నాం యేసయ్య. అయ్యా, మరి నా తండ్రి ఇంకా ఎంతోమంది మరి ఈ రోజులలో నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగాలు లేక చదువుకున్న చదువులకు ఉద్యోగం రాక నిరాశలో వేదన శోధనలలో జీవిస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీకు సమర్పించుకుంటున్నాం యేసయ్య. అవును తండ్రి, నీవు కల్పిస్తే ఏదైనా దొరుకుతుంది కదా యేసయ్య.
అయ్యా మరి నా తండ్రి ఎడారిలో కూడా నీవు నీటి బుగ్గను పుట్టించగలిగిన దేవుడవు కదా యేసయ్యా. అయ్యా మరి నా తండ్రి ఎక్కడ లేమిలో ఉన్నప్పుడు కూడా సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడవు కదా నా యేసయ్యా. అయ్యా మరి ఈ బిడ్డలను జ్ఞాపకపరచుకోండి యేసయ్యా. మరి నా తండ్రి ఇంకా ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు, అయ్యా మరి నా తండ్రి ఏ పని లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యేసయ్యా. అలాంటి వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకపరుచుకొని అయ్యా సరి అయిన సమయంలో సరి అయిన విధముగా ఎవరికి ఎక్కడ అర్హత సరి అయిందో ఆ స్థలంలో వాళ్ళని నిలబెట్టమని అడుగుచున్నాం. కిరణ్మయి, సుదీప్, అబ్రహాం రెడ్డిలను తండ్రి నీ దీవెనకర హస్తమును చాచి వాళ్ళను దీవించమని అడుగుచున్నాను యేసయ్యా. భరత్ అనే బిడ్డకు అన్నిటి నుంచి విడుదల కలగాలని ప్రార్థించమని అడుగుతున్నారు. మరి ఆధ్యాత్మికంగా శారీరకంగా ఎక్కడ ఆ బిడ్డ బలహీనతల్లో పడిపోయి ఉన్నాడో వాటన్నిటి నుంచి ఆ బిడ్డకు విడుదల కలిగించండి యేసయ్యా. అయ్యా కట్టబడిన ప్రతి బంధకము నుంచి అయ్యా బిడ్డకు విడుదల కలుగునట్లుగా చేయమని అడుగుచున్నాం. రాజా అనే బిడ్డ తండ్రి కోపపు ఆత్మతో జీవిస్తూ ఉండగా, ఆ కోపము అనేది దేవుని ఆత్మ కాదు, దుష్టాత్మ, సాతాను కలిగించే ఆత్మ. కాబట్టి దాని నుంచి ఆ బిడ్డకు విడుదల కలిగించమని అడుగుతున్నాం. సమాధానం, శాంతి కొరకు వెతికే బిడ్డగా బిడ్డ ఉండునట్లుగా చేయమని అడుగుతున్నాం. అయ్యా ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి విషయంలో అని మరి అతని భార్య ప్రార్థించమని అడుగుతూ ఉంది. వాటన్నిటి నుంచి ఆ బిడ్డకు, ఆ రాజా అనే వ్యక్తికి విడుదల కలుగునట్లుగా చేయమని అడుగుతున్నాం. నవీన్, మధు నిరుత్సాహంతో జీవిస్తున్నారు. వారు ఆ నిరుత్సాహపు ఆత్మ నుంచి బయటకు రావాలని ప్రార్థించమని అడుగుతున్నారు. ఎక్కడ వారికి అలాంటి నిరుత్సాహం కలుగుతూ ఉందో అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోగలిగిన ధైర్యము దేవుని నుండి వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిరుత్సాహంలో పడిపోవడం అంటే అది సాతాను కలిగిస్తుంది కదా యేసయ్యా. అయ్యా ఆ దుష్ట ఆత్మల నుంచి, ఆ సాతాను బంధకాలు, ఆ సాతాను కలిగిస్తున్న దాని నుంచి ఆ ఇద్దరి బిడ్డలకు, నవీన్, మధులకు సంపూర్ణ విడుదల కలుగునట్లుగా చేయమని అడుగుతున్నాం యేసయ్యా. మరి నా తండ్రి సమస్తము నుంచి ఆ బిడ్డలు ఏ విషయాల్లో ఆ విధముగా నిరుత్సాహంలో పడిపోయి ఉన్నారో వాటన్నిటి నుంచి వారు విడుదల పొంది సంతోషపు ఆత్మను, సమాధానపు ఆత్మను, ప్రేమ ఆత్మను, విశ్వాసపు ఆత్మను పొందుకున్నట్లుగా చేయమని యేసు ఘనమైన నామంలో ఈ కొద్ది విన్నపాలను సమర్పించుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన సమయానికి కొద్దిసేపు విరామం తీసుకుందాం. ప్రార్థనా సమయానికి తిరిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన దగ్గర ఉన్న కొన్ని లెటర్స్ చూద్దాము. బాలమణికి పిల్లలు కలగాలని వాళ్ళ పేరెంట్స్ ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా దివ్య రాజేష్కి పిల్లల కోసం ప్రార్థన చేయమని వాళ్ళ అమ్మ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా డెల్ఫీకి కూడా మరి తనకి గైనిక్ ప్రాబ్లం ఉందంట, పిల్లల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి పిల్లలు కలగాలని. అదేవిధంగా మరి రిషిత, మేఘన నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారంట. మరి ఇంకా నీట్ ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తున్నారో వాళ్ళని కూడా ఈ సమయంలో ఆ దేవునికి సమర్పించుదాం. ఇంకా అంతేకాకుండా ఎంసెట్ ఎగ్జామ్ కోసం రాజు తన కుమారుడి కోసం ప్రార్థించమని అడుగుతున్నాడు. ఎంసెట్, దాని తర్వాత ఐఐటి ఎగ్జామ్స్, ఇంకా పిల్లలకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా నిర్మల తన కుమారుని కోసం కూడా ప్రార్థన చేయమని అడుగుతూ ఉంది. వీళ్ళందరి కోసం ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నాయన నీ యొక్క మహిమగల ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నాయన మరి బాల్మణి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి నాయన ఆ బిడ్డల విషయంలో నీ చిత్తం ఏమై ఉందో మాకు తెలియదు తండ్రి. నాయన నీ చిత్తం అయితే ఆ బిడ్డ గర్భాన్ని నువ్వు తాకండి ప్రభా. నాయన నువ్వు గర్భాన్ని తెరిచి ప్రభా
ఆ బిడ్డలకి నైనా 12 బిడ్డను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఒకవేళ ఏదైనా శాప పాపాలు ఉన్నట్లయితే ప్రభా నైనా మరి గలతీ 3:13 ప్రకారం మా శాపం నైనా నీ మీదకి తీసుకొని మాకు దీవెన తీసుకొని వచ్చావని వాక్యలో చూస్తున్నాం ప్రభా. నాయన ఆ బిడ్డలు నాయన మరి ఏ శాప పాపాలు పని చేయకుండా నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన అదేవిధంగా రాజేష్ దివ్యాల కోసం అడుగుతున్నాం ప్రభా. నాయన సాయించండి ప్రభా. నేను ఏదైనా లోపం ఉన్నట్లయితే నువ్వు సరిచేయండి తండ్రి. నాయన మరి నీ చిత్తం మరి ఎన్ని రోజులు నాయన మరి ఉందో ప్రభా నేను గర్భం తెరవడానికి ప్రభా. మళ్ళీ నాయన వారి విశ్వాసాన్ని నువ్వు టెస్ట్ చేస్తున్నావా, వాళ్ళ జీవితంలో మరి ఏది నువ్వు కోరుకుంటున్నావో మాకు తెలియదు ప్రభా. నీ చిత్తం అయితే ప్రభా బిడ్డలు దేవుడిచ్చే వరాలు అన్నావు తండ్రి. నాయన మరి ఆ కుటుంబం కోసం ప్రభా నేను నువ్వు వరం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ గర్భాన్ని నువ్వు తాకండి ప్రభా. నాయన దివ్య గర్భాన్ని నువ్వు తాకండి తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా డెల్ఫీకి కూడా ప్రభా దాన్ని మరి నాయన ఏదైతే ప్రాబ్లం ఉందో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో సంతోషాలు విరజిల్లే కృపను దయచేయమని ప్రభా. మరి అన్న ప్రార్థన చేసింది తండ్రి మొదటి సమయాల గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభా. నేను ఆ ప్రార్థన ఆలకించిన దేవుడవు తండ్రి. నేను అన్న హృదయం లోపల నుంచి ఏడుస్తూ ఉంది ప్రభా. నాయన మరి ఆ సమయంలో ప్రభా మరి ఏలి అయితే అనుకున్నాడు ఆమె తాగి ఉందేమో అనుకున్నాడు ప్రభా. కానీ ఆ హృదయంలో వేదన నువ్వు గ్రహించావు ప్రభా. హృదయ అంతరంగాన్ని నేను చూసే దేవుణ్ణి అన్నావు ప్రభా. అన్న హృదయాన్ని నువ్వు చూసావు తండ్రి. నాయన మరి ఈ బిడ్డలు ఎన్ని రోజుల నుంచి నాయన హృదయంలో వేదన పడుతున్నారు. మరి అందరు మాకంటే చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు కలిగారు. మరి మాకైతే ఇంకా మా గర్భాలు తెరవబడలేదని ఎంతో వేదనతో ఉన్నారు. ప్రమీలాను కూడా నీ పాదాలు చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇంకా ఇప్పుడు ఈ సమయంలో ఎవరెవరైతే టీవీ చూస్తూ మాకు ఇంకా బిడ్డలు కలగలేదని బాధపడుతున్నారు ఆ బిడ్డలందరి యొక్క మొర ఆలకించమని తండ్రి. 2-3 నా నామలు ఏక మనస్కులై ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నావు ప్రభా. ఇప్పుడు టీవీ చూస్తూ ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో పిల్లల కోసం వాళ్ళ ప్రార్థనతో నాయన మేము కూడా ఏకీభవించి నేను జోడితానైనా మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేను వాళ్ళ గర్భాలను మీరు తెరవండి ప్రభా. నాయనా నువ్వు తెరవండి ప్రభా. నువ్వు తెరిస్తే ఎవ్వరూ ముయ్యలేరు తండ్రి. నాయనా నీకు స్తోత్రం తండ్రి. నాయనా నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా రుషిత మేఘన ప్రభా నేను వాళ్ళు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. నేను ఈ సమయంలో ఇంకా ఎవరెవరి తల్లిదండ్రులు నేను వాళ్ళ బిడ్డలు నీట్ ఎగ్జామ్ కోసం అడుగుతున్నారు ప్రభా. నైనా నీ బిడ్డలు ప్రభా నాయన నీ సన్నిధిలో చేరి అడుగుతున్నారు ప్రభా. నువ్వు సాయం చేయగలవు, నువ్వు సాయం చేయగల సమర్థుడివి. మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మా బిడ్డలకు సాయం చేసే దేవుడు అని విశ్వాసంతో వాళ్ళు అడుగుతున్నారు ప్రభా. యాకోబు పత్రికలో మేము చూస్తున్నాం ప్రభా. జ్ఞానం కొదవగా ఉంటే నా చెంతకు రమ్మన్నావు ప్రభా. ఈ బిడ్డలు నీ చెంతకు తీసుకొని వస్తున్నాం ప్రభా. నువ్వు సాయం చేయండి ప్రభా. అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామ్ కోసం రాజు తన కుమారుని కోసం, అదేవిధంగా నిర్మల కూడా తన కుమారుని కోసం అడుగుతూ ఉంది ప్రభా. ఇంకా నేను ఎవరైతే ఎంసెట్ ఐఐటి కోసం నేను వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారో ఆ బిడ్డలందరినీ నీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాం ప్రభా. నీ జ్ఞానాత్మతో బిడ్డల్ని నింపండి తండ్రి. నాయన నీ తెలివిని ఇవ్వండి ప్రభా. జ్ఞానం నీ యందు నిక్షిప్తమై ఉన్నాయి ప్రభా. నాయన నువ్వు జ్ఞానం ఇస్తే ప్రభా బిడ్డలు నాయన ముందుకు వెళ్ళగలరు తండ్రి. ఎందుకంటే దానియేలు నాయన రాజు అడుగుతూ ఉన్నాడు స్వప్నం, తనకు వచ్చిన స్వప్నం నాయన దాని అర్థాన్ని కూడా తెలియజేయమంటున్నాడు ప్రభా. ఆ స్వప్నమే చెప్పకుండా చెప్తున్నాడు ప్రభా. దాని అర్థం చెప్పమంటున్నాడు తండ్రి. నాయన దానియేలుకి స్వప్నం ఏంటో తెలియజేశావు, దాని అర్థం ఏంటో తెలియజేశావు తండ్రి. అంత జ్ఞానాన్ని ఇవ్వగల దేవుడు తండ్రి. అక్కడ ఉన్న జ్ఞానులు నాయన ఎవరు చెప్పలేకపోయారు దాని అర్థాన్ని ప్రభా. ఈ లోకపు జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చెప్పలేకపోయారు తండ్రి. నాయన దానియేలు నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభా నీ జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి. ఈ బిడ్డలను ప్రభా ఈ సమయంలో మమ్మల్ని ఇంకా ఎవరెవరైతే ప్రభా ఎంసెట్ ఎగ్జామ్ కోసం నీట్ ఎగ్జామ్ కోసం ప్రార్థించమని అడిగారు ఆ బిడ్డలందరూ మేము మర్చిపోయిన వాళ్ళు కూడా ప్రభా అడిగిన వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు ప్రార్థన లేకిపిస్తున్న ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దానియేలును ఆ రోజు జ్ఞానంతో నింపిన దేవా ఈ రోజున బిడ్డల్ని జ్ఞానంతో నింపి ప్రభా నాయన రాస్తున్న ఎగ్జామ్స్ అన్నిట్లో నీట్లో ఎంసెట్లో ఐఐటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని నువ్వు దీవించి ఆశీర్వదించి ప్రభా ఆ బిడ్డలు కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. నేను ఎప్పటివరకు నేను ఏమేమైతే ప్రార్థన విన్నపాలు నీ సన్నిధిలోకి తీసుకొని వచ్చామో వాటన్నిటికీ ప్రభా నాయన నువ్వు పరలోకం నుంచి ఆమోదముద్ర వేస్తున్నామని విశ్వసిస్తూ ఈ మనలో యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేరీ
బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుంది. తను చాలా విశ్వాసురాలంట. మంచి ప్రేయర్లో ఉండే ఆమెకి మరి ఒకరోజు సడన్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి రిపోర్ట్ వచ్చిందంట. తన గురించి ప్రార్థించమని అడుగుతున్నారు. అలాగే సుందరి, తనకి యూట్రస్ ఆపరేషన్ అయింది, మంచి హెల్త్ త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థించమని అడుగుతున్నారు. అలాగే సుందర్ రావు గారంట, వారికి కీసర దగ్గర దాయారంలో స్థలం ఉందంట. అలాగే ముత్తంగి దగ్గర కద్దనూరులో వారికి పొలం ఉందంట. అక్కడ అంతా కూడా 2 స్థలాల్లో వేరే వాళ్ళు మరి అన్యాయంగా వాళ్ళ స్థలాలను ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉన్నారంట. మరి అది దేవుడిచ్చింది, వాళ్ళు పొందుకోవాలి, కానీ వాళ్ళ కష్టార్జితం ఇంకొకరు ఆక్రమించడం న్యాయం కాదు కదా. అందుకని చెప్పి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. మరి వీరి గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 తండ్రి. యేసయ్య నీకే వందనం, నీకే స్తోత్రము తండ్రి. దేవుని మహిమ కొరకు మరి నా తండ్రి ఈ వ్యాధి వచ్చి ఉన్నది అని యోహాను 11:4 మీరు వాగ్దానం ఇస్తున్నట్టుగా యేసయ్య మేరీ అనే బిడ్డకు వచ్చిన ఈ వ్యాధిని అయ్యా మరి నీ మహిమ కొరకు వచ్చి ఉండగా మరి నీతో విశ్వాసము కలిగి ఒక్కొక్క అడుగు వేస్తున్న బిడ్డకు తండ్రి వచ్చి ఉన్న ఈ వ్యాధి కేవలం నీ మహిమ కొరకే వచ్చి ఉందని విశ్వసిస్తున్నాం యేసయ్య. మరి ఆ బిడ్డకు తండ్రినైనా సంపూర్ణ స్వస్థత కలిగి నీ యొక్క మహిమను ఈ లోకమంతటా ప్రకటించగలిగిన అంత గొప్పగా ఆ బిడ్డను వాడుకోమని అడుగుతున్నాం యేసయ్య. మరి నిరాశలో, ఎంతో బాధలో, ఎంతో వేదనలో ఉన్న ఆ బిడ్డకు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును ఆ బిడ్డకు మరి నా తండ్రి తెలియజేయమని అడుగుతున్నాం యేసయ్య. అయ్యా ఏదొచ్చినా కూడా నీతో నడుస్తున్న బిడ్డలకు వచ్చే ప్రతిదీ కూడా నీ మహిమ నిమిత్తమే ఇస్తావని చెప్పి మేము విశ్వసిస్తున్నాం యేసయ్య. అయ్యా సుందరి అనే బిడ్డకు కూడా అనారోగ్యంతో బాధపడుచున్న ఈ బిడ్డకు తండ్రి మరి యూట్రస్లో ఆపరేషన్ అయ్యి జరిగి ఉండగా తండ్రి అయ్యా మరి నా దాని నుంచి కూడా ఆ బిడ్డ త్వరగా సంపూర్ణ స్వస్థతను పొందుకున్నట్లుగా చేయమని అడుగుతున్నాం యేసయ్య. మరి సుందర్ రావు గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం యేసయ్య. అయ్యా వారికి ఉన్న స్థలములలో, ఆ పొలాలలో ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఇప్పుడే వారి మనసులను మార్చమని అడుగుతున్నాం యేసయ్య. అన్యాయంగా తీసుకునేది ఏది కూడా వాళ్ళ సొత్తు కాదు, వాటిని వాళ్ళు అనుభవించలేరు, అది చాలా తప్పు అని వారు తెలుసుకున్నట్లుగా చేయమని అడుగుతున్నాం తండ్రి. నీవిచ్చిన కష్టార్జితం అయ్యా వృధా కాకుండా, దుష్టుని పాలు కాకుండా అయ్యా మరి వారికి ఉన్న స్థలాల చుట్టూ నీ రక్తమును ప్రోక్షించి కంచె వేసి ప్రతి స్థలమును కాపాడమని అడుగుతున్నాం యేసయ్య. ఆ దుష్టులను ఇప్పుడే వారికి మారు మనసు కలిగి ఆ స్థలాలను విడిచిపెట్టి వెళ్ళిపోనట్లుగా చేయమని అడుగుతున్నాం యేసయ్య. H1 వీసాల కొరకు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ మీకు సమర్పించుకుంటున్నాం యేసయ్య. అయ్యా మరి యేసు నీ నామంలో తండ్రినైనా విశ్వాసముతో మరి అంత దూరము వెళ్ళి ఉండగా అక్కడ వారు ఆ H1 వీసాలను అదేవిధంగా PR కోసం అప్లై చేసుకున్న వారు వివిధ దేశాలలో ఉన్న బిడ్డలందరినీ అయ్యా మరి వారికి కావలసిన అవసరాలను అన్నిటినీ తీర్చమని అడుగుతున్నాం తండ్రి. దేని నిమిత్తము వారు ప్రార్థించమని అడుగుతున్నారో వారందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మీకు సమర్పిస్తున్నాం యేసయ్య. వారి ఉద్యోగాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని అడుగుతున్నాం. వారి గ్రీన్ కార్డులలో, వాళ్ళ సిటిజన్షిప్లలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అడుగుతున్నాం యేసయ్య. H1 వీసాలను మరి వివిధ దేశాల్లో ఉన్న బిడ్డలు PR కోసం అప్లై చేసుకునబోతూ ఉండగా అయ్యా వాటినన్నిటినీ కూడా బిడ్డలు పొందుకొని ఆ ఆనందాన్ని తిరిగి వచ్చి అయ్యా మరి నా తండ్రి నీ అందు విశ్వాసం కలిగిన బిడ్డలతో పంచుకొని వారు సాక్షులుగా నిలబడినట్లుగా చేయమని, ఏదైతే మరి వస్తుందా రాదా అనే భయము అయ్యా వాళ్ళలో ఉందో దానంతటి నుండి కూడా వారికి సంపూర్ణమైన విడుదల కలిగించమని, నా దేవుడు నాకిస్తాడు అనే విశ్వాసముతో వారు జీవించినట్లుగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ కొద్ది విన్నపాలు సమర్పించుకుంటున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా ఎంతోమంది మరి దివ్యవాణి టీవీ నడవడానికి చందాలు పంపించారు. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయటం మన బాధ్యత. ఇంకా ఎంతోమంది దివ్యవాణి టీవీలో పూజలు పెట్టిస్తున్నారు. వాళ్ళందరికి కూడా దేవుడు మేలులు చేయాలని, ఇంకా కూడా దివ్యవాణి టీవీ దేవుడు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. దేవుడు ఆయన హస్తం క్రింద దివ్యవాణి టీవీ ఉండాలని ప్రార్థన చేద్దాం. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా దేవుడు కొత్త ఆలోచనలు మన మేనేజ్మెంట్కి ఇవ్వాలని దేవుడు, ఇంకా వాక్యంలో కూడా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాలని
ఇవన్నీ ప్రార్థన విన్నపాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమ గల తండ్రి, నాయన మాకు ఇచ్చిన గురువుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు అభిషేకించబడిన నీ బిడ్డలు ప్రభా, నాయన నీ సేవలు ఆ బిడ్డలు వెళ్తుండగా వాళ్ళకి పవిత్రతను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రం ప్రభా. నాయన మరి మొదటిగా ప్రభా క్యాథలిక్స్ తెలుగు వాళ్ళను ప్రేమించి ఇచ్చిన ఈ ఛానల్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయన ఈ ఛానల్ ప్రభా నీ హస్తం క్రింద ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన ఈ ఛానల్ కోసం ఎంతో మంది నాయన చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయన నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా చందాదారులు ఎవరైతే నాయన నీ నాములకు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా అది వృధాగా పోదు అన్నావు ప్రభా. నాయన ఎవరైతే సంతోషంతో పంట నాయన విత్తుతారో వాళ్ళు సంతోషంతో పంటను కోసుకుంటారు అన్నావు ప్రభా. నాయన ఏదైతే విత్తబడిందో ప్రభా అది వాళ్ళ జీవితాల్లో నాయన ఒక పంటలాగా కోసుకునే కృపను దయచేయండి తండ్రి. నాయనానికి స్తోత్రం ప్రభా. నాయనానికి స్తోత్రం. వాళ్ళ కుటుంబాలు కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయనానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా ప్రభా నమ్మకంగా విశ్వాసపాత్రంగా పనిచేసే కృపను దయచేయండి ప్రభా. నాయన అదేవిధంగా నాయన ఇక్కడ చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రభా నీ యొక్క ఆత్మ సన్నిధితోటి ప్రభా, నీ యొక్క ఆత్మతో ప్రభా ప్రతి ప్రోగ్రాము నువ్వు నడిపించమని, అన్ని ప్రోగ్రాంలో నువ్వు ఉండి ప్రభా నీకు మహిమకరంగా జరిగే కృపను దయచేయమని ఈ మనవులే స్పర్శ నామన అతి ఉన్నతమైన నామను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం అనేక ప్రార్థనా విన్నపాలను చూసాము. మీ వద్ద కూడా ప్రార్థనా విన్నపాలు ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడి స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. మరలా తిరిగి కలుసుకునే వరకు కూడా అదే దేవుని యొక్క కృప కాపుదల మీకు మీ కుటుంబాలకి తోడై ఉండనుగాక. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి.